బీజేపీ మొదటి నుంచి కూడా ఒక మాట చెప్తూ వస్తుంది. మేము 400 స్థానాలని మా ఎన్డీఏ కూటమి రీచ్ అవుతుందని, 300కు పైగా మేమే గెలుస్తామని చెప్పేసి బీజేపీ చెప్పుకుంటూ వచ్చింది. వాస్తవంగా పోయిన ఎన్నికల్లో కూడా 303 స్థానాలని బీజేపీ గెలిచింది. ఎన్డీఏ కూటమికి చాలా బాగా హెడ్జ్ ఉన్నట్టుగా కూడా మనకు చర్చ నడిచింది. కానీ తీరా చూస్తే ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి పెద్ద వ్యత్యాసం లేదు. కేవలం 60 సీట్ల వ్యత్యాసంతో కనపడుతూ ఉంది. ఈ 60 సీట్లు కూడా ఇటు కాంగ్రెస్ అయినా అటు బీజేపీ అయినా మిత్రపక్షాలు లేకుండా ఆ రెండు కూడా మైనస్లో పడిపోయినాయి. బీజేపీ ఒంటరిగానే మేము మెజార్టీ సంపాదిస్తామన్న బీజేపీ ఇవాళ 240 స్థానాల కానే ఆగిపోయింది. అంటే 272 స్థానాలు వస్తే తప్ప తను గవర్నమెంటు ఒంటరిగా ఫామ్ చేయలేని స్థితిలో నుంచి 240 స్థానాలకే పడిపోయింది. అంటే సుమారు 32 స్థానాలు తక్కువ పడినాయి. దాని మిత్రపక్షాలు కలుపుకుంటే 292 స్థానాలు ఉంది. మరి 292 అంటే 270 అంటే 20 స్థానాలే తేడా. ఆ 20 స్థానాలు వెనక్కి వస్తే అసలు బీజేపీకి సరిపడే బలం ఎన్డీగా చూసినా కూడా ఉండదు ఆ పరిస్థితులలో. మరి దీన్ని చూసినప్పుడు ఏమవుతుంది అంటే, 240 నుంచి మిత్రపక్షాలు కలుపుకుంటే 292 అనుకుంటే, మిత్రపక్షాలలో కూడా 2 బలమైనవి ఉన్నాయి. ఒకటి టీడీపీ ఒకటి ఉంది, నితిన్ ఉన్నాడు. ఇవాళ టీడీపీ నితిన్ ఇద్దరు కలిసి 28 స్థానాలు అవుతుంది. 292 నుంచి 20 స్థానాలు కింద పడిపోతే 72 స్థానాలకు పడిపోతారు వాళ్ళు. అంటే 28 స్థానాలు ఇద్దరి ఉన్నాయి. ఈ ఇద్దరు కనుక బ్యాక్ అయినట్టయితే అసలు గవర్నమెంటే ఫామ్ కాని స్థితికి నెట్టబడింది. అయితే ఉన్నంతలో కాంగ్రెస్ పార్టీ తన కూటమి మాత్రం కొంచెం పెర్ఫార్మెన్స్ పెంచుకోగలిగారు. వాళ్ళు ఇవాళ 334 స్థానాలతోనే సెకండ్లో ఉన్నారు. 292కు 334 సుమారు 60 స్థానాలు మాత్రమే డిఫరెన్స్గా ఉన్నారు. కాంగ్రెస్ అప్పటికే ఆ ఇద్దరిని వెనకలాగడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మన సమాచారం అంతా ఉంది. బట్ బీజేపీ ఏకఛత్రాధిపత్యాన్ని ఏలే పరిస్థితి మాత్రం ప్రజలు ఇవ్వలేదు. తను ఇష్టం వచ్చినట్టు చేయడాన్ని పెద్ద నోట్ల రద్దంటది, అంతకంటే పెద్ద నోట్లు పట్టుకొస్తుంది. రకరకాల ఎత్తుగడలతో వేసేసి ప్రజలకు ఇచ్చింది గుండుసున్న కానీ చెప్పింది మాత్రం బండెడు చెప్పారు వాళ్ళు. ఆ స్థితిలో నుంచి బీజేపీ తనకున్న ఒంటరిగా తన మెజార్టీని చూసేసి మిత్రపక్షాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో పడిపోయిన విషయాన్ని కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు అల్టిమేట్ ఇచ్చారు. అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనుకుంటున్న బీజేపీ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, లేకపోతే జాగ్రత్త అనే హెచ్చరికను ప్రజలు ఇచ్చినట్లయింది ఇప్పుడు. ఎందుకంటే ఒంటరిగా లేదు, ఖచ్చితంగా ప్రజలలో ఇతర పార్టీల మీద డిపెండ్ కావాలి. ఇతర పార్టీలు ఇవాళ కాకపోతే నేను ఇంతకుముందు అయినా సరే సెక్యులర్ పార్టీగా ముందుకు వచ్చినాయి. బీజేపీలో కాదు, సెక్యులర్ పార్టీగానే ఉన్నాయి అవి. ఈ సెక్యులర్ పార్టీనికి భిన్నంగా కనుక నిర్ణయాలు తీసుకుంటే ఈ పార్టీలు సపోర్ట్ చేయడం అంత తేలిక కాదు. మరి ఈ పార్టీలు సపోర్ట్ చేయకపోతే ఆ పరిస్థితి కూడా బీజేపీకి రాదు. అందుకని ఇలాంటి పరిస్థితి రావడం అనేది దేశానికి మంచిదే. ఇతర పార్టీలు కూడా ప్రభావం ఉంటుందప్పుడు ఫలితం ఉంటుంది. అందుకని బీజేపీ ఏకఛత్రాధిపత్యంగా నేనే రాజు నన్ను చెప్పుకొని పరిపాలన చేసే పరిస్థితి లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక స్వతంత్రులు కొంతమంది ఉన్నారు. ఇండియా కూటమిలో లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సెక్యులరిస్టులు. ఆ పద్ధతిలో వాళ్ళు కూడా ఏమన్నా ఇండియా కూటమి మొగ్గినట్టయితే, ఈ 20 మంది తగ్గినట్టయితే బీజేపీకి గడ్డు కాలమే. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ పాలన అనేది నల్లేరు మీద నడకేం కాదు.